ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గేమ్ చేంజర్ నుంచి శంకర్ ఇప్పట్లో కోలుకోడు అనుకుంటే నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసేశాడు. నిర్మాతని తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. అంత గుడ్డిగా ఎవరు ఛాన్స్ ఇస్తారు అనుకుంటే నిర్మాతను పట్టేశాడు శంకర్. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కంట్రోల్డ్ బడ్జెట్ తో సినిమా తీస్తాడనుకుంటే అవతార్ లాంటి సినిమా తీస్తానంటూ షాక్ ఇచ్చాడు. ఇంతకీ శంకర్ కొత్త సినిమా విశేషాలేంటో చూద్దామా? డిజాస్టర్ మీద డిజాస్టర్స్. రోబో తర్వాత సరైన హిట్ ఇవ్వలేకపోయాడు శంకర్. విజయ్ తో నాన్బన్, విక్రమ్ తో రజనీకాంత్ తో 2.0, భారతీయుడు 2, గేమ్ చేంజర్. ఇన్ని వరుస ఫ్లాప్ల తర్వాత కూడా ఇంతకాలం హీరోలు నిర్మాతలు పిలిచి ఆఫర్ ఇచ్చారు. భారతీయుడు 2, గేమ్ చేంజర్ రిజల్ట్ తో శంకర్ పేరెత్తితే ఆమడ దూరం పారిపోయే పరిస్థితి వచ్చింది. దిల్ రాజు చేసిన వ్యాఖ్యలతో శంకర్ పరువు పోయింది. ఇక ఫేడ్ అవుటే అనుకునే లోపు కొత్త సినిమా ప్రకటించాడు శంకర్. ఈ పేరు ఒకప్పుడు బ్రాండ్. బాహుబలి కంటే ముందే పాన్ ఇండియా మూవీస్ ని పరిచయం చేసిన ఘనత శంకర్దే. డెబ్యూ మూవీ జెంటిల్మ్యాన్ నుంచి గేమ్ చేంజర్ వరకు శంకర్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో రూపొందినవే. కెరీర్ మొదట్లో పాటల్లో VFX మాయాజాలంతో హాలీవుడ్ ని పరిచయం చేశాడు. రోబోతో ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ని పెంచాడు శంకర్. ఇలాంటి శంకర్ ప్రెజెంట్ జనరేషన్ డైరెక్టర్స్ కు సినిమా ఎలా తీయకూడదో చెప్తున్నాడు. శంకర్ హిట్ చూసి 15 ఏళ్లైంది. నాన్బన్, 2.0 నిరాశపరిచిన భారతీయుడు 2, గేమ్ చేంజర్ శంకర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేశాయి. సినిమా బడ్జెట్ ని డబుల్ చేసేసి నిర్మాతలను అప్పుల్లో ముంచేశాడు. ఇన్ని ఫ్లాప్లు ఇచ్చినా శంకర్ ని నమ్మటమే హీరోలు, నిర్మాతలు చేసిన తప్పుగా చెప్తున్నారు సినీ విశ్లేషకులు. అయినా తగ్గేదేలే అంటూ గత సినిమాల బడ్జెట్ ను మించిపోయే సినిమా తీయడానికి శంకర్ రెడీ కావడం షాక్ ఇస్తోంది. శంకర్ ఇప్పట్లో కోలుకోడనుకుంటే త్వరలో డైరెక్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. పొన్నియిన్ సెల్వన్తో మణిరత్నం ఎలా అయితే ఫ్లాపుల నుంచి బయటపడ్డాడో సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు శంకర్. ఎలాగో ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శంకర్ తన ప్రాజెక్టు గురించి చెప్పడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. 1,00,000 కాపీలు అమ్ముడైన నవల వేల్పారి ఆధారంగా సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్టు రోబో కాగా ఇప్పుడు వేల్పూరిని కూడా భారీ బడ్జెట్ తో తీరున్నట్టు చెప్పాడు శంకర్. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ అవసరమన్నాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అవతారుకు ఉపయోగించిన టెక్నాలజీని పరిచయం చేస్తామని, ప్రపంచమంతా గుర్తిస్తుందని చెప్పుకొచ్చాడు శంకర్. గేమ్ చేంజర్ ను అనుకున్న బడ్జెట్ లో తీస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఫెయిల్యూర్ అనేది కాదు. 150 కోట్లతో తీస్తానని చెప్పి దాదాపు 400 కోట్లు పెట్టించాడు. కేవలం పాటలకే 100 కోట్లు ఖర్చు చేశాడు. ఎంతో కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అయిపోయింది. అయినా ఈ అనుభవాల నుంచి శంకర్ ఏమి నేర్చుకోకుండా అంతకు మించి బడ్జెట్ పెడతాను అంటున్నాడు. ఇంత పెట్టే నిర్మాత ఎవరంటూ అతనిపై జాలిగా చూస్తోంది కోలీవుడ్. శంకర్ తీసుకున్న నిర్ణయం మణిరత్నాన్ని గుర్తు చేస్తోంది. ఓకే బంగారం తర్వాత ఫ్లాపుల మీద ఫ్లాపులు చూసిన ఈ దిగ్గజ దర్శకుడు ఎంతో మంది అనుకుని వదిలేసిన పొన్నియిన్ సెల్వన్ కథను తెరపైకి తెచ్చి హిట్ కొట్టాడు. ఈ స్టోరీ తమిళకు మాత్రమే తెలిసిన కథ కావడంతో సినిమాను ఆసక్తిగా చూశారు. కథ కన్ఫ్యూజన్ గా ఉండడంతో తమిళ్లో తప్ప మరొక లాంగ్వేజ్ ఆడియన్స్ కి ఎక్కలేదు. మణిరత్నం దారిలో నడుస్తున్న శంకర్ తమిళకు బాగా తెలిసిన వేల్పారి నవలను సినిమాగా తీయాలనుకున్నాడు. హీరోగా పాన్ ఇండియా మార్కెట్ ఉన్న యష్ ని సంప్రదించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. శంకర్ తో రెగ్యులర్ గా సినిమాలు తీసే లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 తో చేతులెత్తేసింది. గేమ్ చేంజర్ దెబ్బకు తెలుగు నిర్మాతలు సాహసం చేయరని బాలీవుడ్ నిర్మాతలతో తన కలను తీర్చుకునే పనిలో పడ్డాడు శంకర్. ఈసారి ఎంత బడ్జెట్ అని చెప్పి ఎంతకు తీసుకెళ్తాడు? అవతార్ లాంటి టెక్నాలజీ అనడంతో యానిమేటెడ్ మూవీ తీస్తాడా అంటూ అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ అయింది.